ఓం నమో వెంకటేశాయ. ఆండాళ్ తిరువడిగళే శరణం. పరమ పవిత్ర ధనుర్మాస శుభాకాంక్షలతో ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. శ్రీ పెద్దజీయర్ మఠంలో పాసుర పఠనం. తిరుమల శ్రీవారి సన్నిధిలో ధనుర్మాస కైంకర్యం. తిరుమలలో డైల్ యువర్ ఈవో కార్యక్రమం. టీటీడీ కార్యాచరణను, అభివృద్ధి పనులను వివరించిన ఈవో. అలిపిరి గోమందిరంలో శ్రీ వేణుగోపాల స్వామికి అభిషేకం. కొనసాగుతున్న శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమం. తిరుమల దివ్యక్షేత్రంలో ధనుర్మాస ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఆండాళ్ అమ్మవారు శ్రీవిల్లి పుత్తూరు క్షేత్రంలో పెరియాళ్వారుగా పేరుగాంచిన విష్ణు చిత్తులకు భూదేవి అంశగా సాక్షాత్కరించారు. శ్రీరంగనాథుడే తన భర్తగా భావించిన గోదాదేవి శ్రీకృష్ణ పరమాత్మను పవిత్ర ధనుర్మాసంలో కాత్యాయని వ్రతంగా ప్రసిద్ధి చెందిన తిరుప్పావై వ్రతంతో సేవించి తరించింది. ఆ భాగవతోత్తమురాలు లోకానికి అందించిన మధుర కృష్ణ భక్తి పారమాత్మికమైన తిరుప్పావై పాసుర పఠనంతో తిరుమలగిరులు పరిమళిస్తున్నాయి. ఇందులో భాగంగా శుక్రవారం ఉదయం శ్రీ పెద్దజీయర్ స్వామివారి మఠంలో జీయంగార్ల పర్యవేక్షణలో ఏకాంగులు, ఆచార్య పురుషులు, శ్రీ వైష్ణవులు భక్తి ప్రపత్తులతో పాసురగానం చేశారు. ஏத்தகலங்கள் பொங்கி மீதளிப்ப மாத்தாதே பால் சொரியும் வள்ளல் பெரும் பசுக்கள் ஆத்தப்படைத்தான் மகனே அறிவுராய் ஊத்தமுடையாய் பெரியாய் உலகினில் தோற்றமாய் நின்ன உடரே துயிலழாய் மாத்தாருனக்கு வலி தொலைந்துன் வாசற்கண் ஆத்தாது வந்து உன் அடிபணியுமா போலே ஓத்தியாம் வந்தோ ఆండాళ్ తిరువడిగళే శరణం. నంద యశోదాదులను మేల్కొలిపి తర్వాత బలరాముణ్ణి మేల్కొలిపి నీలాదేవిని మేల్కొలిపారు. వీళ్ళంతా నీలాదేవి మేల్కాంచకపోవడం వలన పురుషకార స్వరూపిణి అయినటువంటి నీలాదేవి గురించి 3 పాశురాలు ఉందు మదహళిత్తం దగ్గర నుంచి అంబర ఉందు మదహళిత్తం, తర్వాత కుత్తు విళక్కిరియ, తర్వాత నిన్నటి పాశురం 33 అనేటువంటి ఈ 3 పాశురాలు కూడా అనుసంధానం చేసి ఆవిడ్ని మేల్కొలిపి తమ గోష్ఠిలో కలుపుకున్నారు. ఈ గోపికలంతా కూడా కేవలం ఒక కృష్ణ పరమాత్మ మాత్రమే ఉన్నాడు మేల్కొలుపుకి. మిగతా అందరూ కూడా లేచారు. గోపికలకు వాళ్ళు కూడా వంత పాడుతూ ఉన్నారు. సహజంగా ఇంట్లో భర్త మాత్రం ఒకవైపు, పిల్లలు, భార్య అంతా ఒకవైపు ఉంటే భర్త పరిస్థితి ఎలా ఉంటుందో అలా ఉంది కృష్ణ పరమాత్మ పరిస్థితి. ఎప్పటికైనా వాళ్ళలో చేరిపోవలసిందే కదా. అలాంటి ఆ సందర్భంలో గోపికలంతా కూడా ఏమిటమ్మా ఇంకా కృష్ణుడు లేవడం లేదు, ఇంత మరీ దయ లేకుండా ఉన్నాడే మా మీద అని చెప్పి అన్నారట. శ్రియకాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం
శ్రీవేంకటనివాసాయ శ్రీనివాసాయ మంగళం. అలిపిరిలోని గోమందిరం ప్రాంగణంలో ప్రతినిత్యం జరుగుతున్న శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమంలో పాల్గొన్న భక్తులకు సుపథం ద్వారా శ్రీవారి దర్శనం కల్పిస్తున్నామని టీటీడీ ఈవో ఏవి ధర్మారెడ్డి తెలిపారు. తిరుమలలోని అన్నమయ్య భవనంలో శుక్రవారం ఉదయం జరిగిన డయల్ యువర్ ఈవో కార్యక్రమంలో ఆయన పలు అంశాలను వివరించారు. అయోధ్యలో రామాలయం ప్రారంభోత్సవం సందర్భంగా శ్రీవారి ఆలయం నుండి 1 లక్ష లడ్డూలను పంపిస్తున్నామని, సనాతన ధర్మ ప్రచారంలో భాగంగా తిరుమలలో పీఠాధిపతులు మఠాధిపతులకు ఫిబ్రవరి 3 నుండి 5వ తేదీ వరకు సదస్సును నిర్వహిస్తున్నామని తెలిపారు. అనంతరం వివిధ ప్రాంతాల నుండి టెలిఫోన్ ద్వారా పలువురు భక్తులు అడిగిన ప్రశ్నలను సావధానంగా విన్న ఈవో ఏవి ధర్మారెడ్డి వారి సందేహాలను నివృత్తి చేశారు. ఈ సమావేశంలో టీటీడీ జేఈఓలు సదా భార్గవి, వి వీరబ్రహ్మం, సివిఎండ్ఎస్ఓ డి నరసింహకిషోర్, సిఈ నాగేశ్వరరావు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. తిరుపతిలోని అలిపిరి సప్తగో ప్రదక్షిణ మందిరంలో జరుగుతున్న శ్రీనివాస దివ్య అనుగ్రహ విశేష హోమంలో పాల్గొనేటువంటి భక్తులకు తిరుమల సుపథం ద్వారా 300 రూపాయల టికెట్ కొనుగోలు చేసి శ్రీవారిని దర్శించుకునేటువంటి అవకాశం తిరుమల తిరుపతి బోర్డు పోయినటువంటి మీటింగ్లో తీసుకోవడం జరిగింది. కాబట్టి ఈ హోమంలో పాల్గొనేటువంటి భక్తులు సుపథం ద్వారా శ్రీవారిని దర్శించుకునేటువంటి అవకాశం ఉంటుంది. సనాతన హిందూ ధర్మ ప్రచారంలో భాగంగా ఫిబ్రవరి 3వ తేదీ నుంచి 5వ తేదీ వరకు తిరుమలలో దేశంలోని ప్రముఖ పీఠాధిపతులు మఠాధిపతులతో ధార్మిక సదస్సును నిర్వహించడం జరుగుతుంది. ఈ ధార్మిక సదస్సులో పీఠాధిపతులు మఠాధిపతుల సూచనలు, సలహాలు హిందూ ధర్మ ప్రచారానికి, హిందూ ధర్మ పరిరక్షణకు కావలసినటువంటి సూచనలు, సలహాలు తీసుకుని వాటిని అమలు చేయడానికి వీలుగా అన్ని నిర్ణయాలు తీసుకోవడం జరుగుతుంది. అయోధ్యలో ఈ నెల 22వ తేదీ రామచంద్ర ప్రభువుల విగ్రహ ప్రతిష్టాపన, రామమందిర ప్రారంభోత్సవ కార్యక్రమానికి తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి శ్రీవారి ప్రసాదము లడ్డు దాదాపు 1 లక్ష పంపించాలని చెప్పేసి తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి నిర్ణయం తీసుకునింది. దాన్ని 22వ తేదీ అక్కడికి చేరుకునే విధంగా పంపడం జరుగుతుంది. భక్తులు ఆ రోజు అయోధ్యలో శ్రీవారి లడ్డూ ప్రసాదాన్ని భక్తులకు వితరణ చేయడం జరుగుతుంది. ధనుర్మాస కార్యక్రమాల ముగింపులో భాగంగా జనవరి 15వ తేదీ తిరుపతిలోని టీటీడీ పరిపాలనా భవనం ప్రాంగణంలోని పెరేడ్ మైదానంలో సాయంత్రం 6:30 నుంచి 8:30 వరకు శ్రీ గోదా కళ్యాణం వైభవంగా నిర్వహించడం జరుగుతుంది. శ్రీవారి భక్తులు టీటీడీ పేరిట ఉన్న నకిలీ వెబ్సైట్ల కారణంగా మోసపోకూడదనే ఉద్దేశంతో టీటీడీ అధికారిక వెబ్సైటు ttddevastanams.ap.gov.in మాత్రమే ఆర్జిత సేవలు, దర్శనము, వివరాలు, వసతి బుక్ చేసుకోవాలని చెప్పేసి కోరుతున్నాం. తిరుమలలో జనవరి 16వ తేదీ కనుమ పండుగ సందర్భంగా శ్రీవారి పార్వేట ఉత్సవం నిర్వహించడం జరుగుతుంది. జనవరి 25వ తేదీ శ్రీ రామకృష్ణ తీర్థ ముక్కోటి ఉత్సవాన్ని కూడా చేయడం జరుగుతుంది. నమస్కారం ప్రసాద్ గారు. నమస్కారం సార్. ఓం నమో వెంకటేశాయ. నమో వెంకటేశాయ. సార్ నేను ఇప్పుడే హైదరాబాద్ రీచ్ అయినాను సార్. తిరుపతి నుంచి 2, 3, 4 తేదీల్లో తిరుపతిలో ఉండి ఇప్పుడే రైలు దిగి ఇంటికి చేరాము. రాగానే మీకు కాల్ చేస్తున్నాను సార్. చెప్పండి. మేము మొత్తం 10 మంది ఉన్నాం సార్. మా ఏజ్ గ్రూప్ లో 15 సంవత్సరాల నుంచి 70 వాళ్ళ దాకా మా దగ్గర ఉన్నాం. అందరి ఫీడ్బ్యాక్ కలెక్టివ్ చేసి మీకు ఇస్తున్నాం సార్. కొంచెం దయచేసి సావధానంగా ఆలకిస్తారని కోరుతున్నాను సార్. చెప్పండి సార్. ఇది కొంచెం మొన్న వచ్చినప్పుడు 300 క్యూలో కొంచెం ఇబ్బంది పడ్డాను సార్. మీ నోటీస్ కి తేవాలని కోరుకుంటున్నాను సార్. చెప్పండి. ఇది ఎప్పుడంటే 5వ తేదీ సాయంకాలం కొంచెం ఇబ్బందికరంగా జరిగింది సార్. దాదాపు 5 గంటలు జరిగింది. కొంచెం మానిటరింగ్ మిస్ అయింది సార్ అక్కడ. అదొకటి సార్. నెక్స్ట్ నడక మార్గం గుండా వచ్చేటప్పుడు అక్కడక్కడ ఫస్ట్ ఎయిడ్ సెంటర్స్ ఉంటే బాగుండు అనిపించింది సార్. ఎందుకంటే డీహైడ్రేషన్ అవ్వడం జరిగింది. వాటర్ ఫెసిలిటీస్ ఉన్నాయి కానీ ఓఆర్ఎస్ కానీ ఏదైనా ఉంటే బాగుంటుంది అని అనిపించింది సార్. కాబట్టి మీ నోటీస్ కి తెస్తున్నాం సార్. నెక్స్ట్ వచ్చి సార్ కళ్యాణం అయిపోయిన తర్వాత లక్కీ డిప్ లో వచ్చింది సార్ మాకు. అందువల్ల కళ్యాణం కూడా భగవంతుడికి చేసిన ప్రాప్తం కలిగింది. కాకపోతే ఏంటంటే వెండి వాకిలి దగ్గర నుంచి దర్శనం వెళ్లే లోపల సార్ భయంకరమైన స్టాంపిడ్ లాగా అయిపోయింది సార్. చిన్నపిల్లలు, పెద్దవాళ్ళు చాలా అవస్థపడ్డారు సార్. కొంచెం ఇది గమనించాల్సిందిగా కోరుతున్నాను సార్. అదే సార్. కొంచెం ఏంటంటే సార్ అక్కడక్కడ స్లిప్స్, ట్రిప్స్ జరుగుతున్నాయి సార్. ఫర్ ఎగ్జాంపుల్ ఎలా అంటే బేడి ఆంజనేయ స్వామి దగ్గర ఉంది సార్. అక్కడ గట్టు మాదిరి ఉంటుంది. ఆ గట్టు దగ్గర కాలు జారి కింద స్లిప్ అయి పడబోయే ప్రమాదం ఉంది సార్. కొంచెం ఎక్కడెక్కడైతే ఇలాంటి ప్రదేశాలు ఉన్నాయో
హైట్ వేరియేషన్స్ ఉండే చోట కొంచెం ర్యాంప్ మాదిరి లేదంటే పెయింటింగ్ తో కొంచెం మార్కింగ్ కనుక చేయగలిగితే కొంచెం హైలైట్ చేస్తే ఆ ఫ్లిప్స్ కానీ పడిపోయే అవకాశాలు లేకుండా ప్రివెన్షన్ చేయొచ్చు సార్. ఓకేనండి ప్రసాద్ గారు, మీరు బాగుంటుంది. మీరు ఇచ్చినటువంటి ఫీడ్బ్యాక్ అంతా కూడా నేను నోట్ చేసుకున్నాను. తర్వాత ఇక్కడ ఉన్నటువంటి అందరూ హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్స్ కూడా నోట్ చేసుకున్నారు. 300 రూపాయల దర్శనానికి సంబంధించి, కళ్యాణం అయిన తర్వాత దర్శనానికి సంబంధించి, తర్వాత తిరుపతి నుంచి తిరుమలకు నడక మార్గంలో ఫస్ట్ ఎయిడ్ సెంటర్స్ ఆల్రెడీ ఉన్నాయండి. 3 ఫస్ట్ ఎయిడ్ సెంటర్స్ ఉన్నాయి, గ్లోబల్ హాస్పిటల్ వాళ్ళు నిర్వహిస్తూ ఉన్నారు. తర్వాత ఈ ఓఆర్ఎస్ అనేది ప్రైవేట్ షాప్స్ ఉన్నాయి, వాళ్ళంతా కూడా నిర్వహిస్తున్నారు. ఓఆర్ఎస్ అవైలబుల్ ఉంది. సో మరొకసారి మేము ఇవన్నీ చెక్ చేసి ఇటువంటి సమస్యలు రాకుండా చూసుకుంటామండి. నమస్కారం. నమస్కారం బాబురావు గారు. నమస్కారం అండి. నమస్కారం, చెప్పండి సార్. ఎస్వీబీసీ ఛానల్ కీర్తి కిరీటంలో పెద్ద వజ్రం కుప్ప విశ్వాస శర్మ గారు అయితే, రెండో వజ్రం తిరుప్పావై ప్రవచన గారు లక్ష్మీ నరసింహన్ గారండి. వారు నేను ఇచ్చే సలహా ఏంటంటే, తిరుప్పావై ప్రవచనం తర్వాత లక్ష్మీ నరసింహన్ గారి రామాయణం లేదా మరో గ్రంథమో చెప్పిస్తే బాగుంటుందని అదో సలహా అండి. ఓకే, అది అందరికి ఉపయుక్తంగా ఉంటుంది. రెండవది, ఈ డైల్ యువర్ ఈవో కార్యక్రమాన్ని సెకండ్ సాటర్డే గానీ సండే గానీ అయితే ఎంప్లాయీస్ టీచర్స్ వాళ్ళకు కూడా పాల్గొంటారేమో అని నా ఆలోచన అండి. ఓకే ఓకే బాబురావు గారు, ఈ ప్రవచనానికి సంబంధించి కుప్పా విశ్వనాథ్ గారు, తర్వాత లక్ష్మీ నరసింహం గారు, వీళ్ళంతా కూడా మంచి పండితులు. వాళ్ళకు సబ్జెక్ట్ ఇవ్వడం జరుగుతుంది. ఆ సబ్జెక్టులో వాళ్ళు చెప్తారు. ఇప్పుడు రామాయణం ఆల్రెడీ మేము సుందరకాండ అయిపోయింది, తర్వాత బాలకాండ కూడా అయిపోయింది. ఇప్పుడు అయోధ్యకాండ జరుగుతుంది మార్నింగ్ 7 to 8. దానికి రామానుజం గారు ప్రవచనకర్తగా ఉన్నారు. కుప్పా విశ్వనాథం గారేమో ఇప్పుడు భగవద్గీత చెప్పారు. తర్వాత ఇప్పుడు భాగవతం చెప్తూ ఉన్నారు. ఆయన భాగవతం అయిపోయే వరకు ఆయన విశ్వనాథ్ గారు ఉంటారు. లక్ష్మీనరసింహం గారు తిరుపావి చాలా చక్కగా చెప్తున్నారు. సో లక్ష్మీనరసింహం గారి సేవలు ఇంకా ఏమైనా అవసరం ఉంటే ఖచ్చితంగా వినియోగించుకుంటామండి. నమస్కారం. నమస్కారం అమ్మ అనురాధ గారు. నమస్తే అండి. హరే కృష్ణ అండి. అంటే నేను చిన్నప్పటి నుంచి తిరుమలకి వస్తూ ఉన్నాను. ఎన్నో వేల లక్షల మంది వస్తున్నా గానీ ఎటువంటి అనారోగ్యాలు లేకుండా చాలా చక్కగా చేస్తున్నారు. కానీ ఈ మధ్య ఎక్కడ చూసినా పావురాలు కనిపిస్తున్నాయండి. ఆ పావురాల వల్ల లంగ్స్ ప్రాబ్లం వచ్చి ఒక ప్రసిద్ధి నటి భర్త కూడా చనిపోయారు. డాక్టర్స్ కూడా చెప్తున్నారు. మీరు అది ఒకరంతా గమనించుకోండి, చూసుకుంటారా? మళ్ళీ ఇంకొకటి ఏంటంటే, నా చిన్నప్పటి నుంచి ఎప్పుడు వచ్చినా కానీ బుక్స్ కనిపెడేవి, దేవుడి పుస్తకాలు. అసలు వెంకటేశ్వర స్వామి ఎవరు, ఆయన చరిత్ర ఏమిటి, ఆ కళాల ప్రాణం మొత్తం అన్ని తెలుసుకున్నాను. ఇప్పుడు పిల్లలకి వెంకటేశ్వర స్వామి ఎవరు అంటే దేవుడు అంటున్నారు, అంతేగాని ఏం చెప్పట్లేదు. అక్కడ పుస్తకాలు కూడా ఎక్కడ దొరకట్లేదు. మీరు చెప్పిన సమస్యను నోట్ చేసుకున్నాము. తర్వాత ఈ పుస్తకాలకు సంబంధించి తిరుమల తిరుపతి దేవస్థానం పబ్లికేషన్స్ డివిజను ఈ పుస్తకాలను తిరుమలలో బుక్ స్టాల్లో భక్తులకు అందుబాటులో ఉంచింది. ఇప్పుడు కూడా బుక్ స్టాల్ ఉంది. కాబట్టి ఎవరైనా సరే ఏదైనా పుస్తకం కావాలంటే బుక్ స్టాల్కి వెళ్తే అన్ని బుక్స్ అవైలబుల్లో ఉన్నాయి. తిరుపతి అలిపిరిలోని శ్రీ వెంకటేశ్వర సప్త గోప్రదక్షిణ మందిరంలో శుక్రవారం శ్రీ వేణుగోపాల స్వామివారికి అభిషేకం జరిగింది. ఈ సందర్భంగా అర్చకులు ముందుగా విశ్వక్సేన పూజ, పుణ్యాహవచనం, కలశ స్థాపన, కలశారాధన, సంకల్ప పూజలను పూర్తి చేశారు. అనంతరం శ్రీ వేణుగోపాలుని సుందరమూర్తికి పాలు, పెరుగు, పంచామృతాలు, పసుపు, చందనాది పరిమళాలతో అభిషేక సేవను నిర్వహించారు. ఆపై పుష్పమాలలు, తులసి మాలలను అలంకరించి ధూపదీప నివేదనలు అందజేశారు. భక్తులు వేణుగోపాలుని అభిషేక సేవలో పాల్గొని గోమాతలను భక్తిగా పూజించారు. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలోని పలు ట్రస్టులకు శుక్రవారం దాతలు విరాళాలను అందజేశారు. ఈ మేరకు తిరుమలలోని అన్నమయ్య భవనంలో జరిగిన డైల్ యువర్ ఈవో కార్యక్రమం అనంతరం తిరుపతికి చెందిన ఆధ్యాత్మికవేత్త వై రాఘవేంద్ర ఆధ్వర్యంలో హైదరాబాద్కు చెందిన జీకేసీ ప్రాజెక్టు లిమిటెడ్ ఎస్వీబీసీ ట్రస్టుకు 10 లక్షలు, కొల్లి గోపాలకృష్ణ అన్నదానం ట్రస్టుకు 10 లక్షలు, కొల్లి మాధవ అన్నదానం ట్రస్టుకు 10 లక్షలు, ఢిల్లీకి చెందిన శివంగ్ కౌర్ బర్డ్ ట్రస్టుకు 10 లక్షల రూపాయలను విరాళంగా అందించారు. ఇందుకు సంబంధించిన డీడీలను టీటీడీ ఈవో ఏవి ధర్మారెడ్డికి వై రాఘవేంద్రతో పాటు దాతలు అందజేశారు. కడపలోని శ్రీ మురళీకృష్ణ ఆలయంలో స్వామివారికి అభిషేకం కన్నుల పండుగ జరిగింది. మార్గశిర మాసోత్సవాలలో భాగంగా స్వామివారి సన్నిధిలో అర్చకులు ముందుగా పలు రకాల వైదిక పూజలు, షోడశోపచార క్రతువులను పూర్తి చేశారు.
అనంతరం మంగళ వాయిద్యాలు, వేద మంత్రోచ్చరణల నడుమ స్వామివారి దివ్యమూర్తికి పలు రకాల ద్రవ్యాలతో అభిషేకోత్సవాన్ని రమణీయంగా నిర్వహించారు. మురిపాల గోపాల రారా కృష్ణ, శ్రీ గురువాయూరప్ప ఇటు రారా కృష్ణ. మురిపాల గోపాల రారా కృష్ణ, శ్రీ గురువాయూరప్ప ఇటు రారా కృష్ణ. మురిపాల గోపాల రారా కృష్ణ, శ్రీ గురువాయూరప్ప ఇటు రారా కృష్ణ. మురిపాల గోపాల రారా కృష్ణ, శ్రీ గురువాయూరప్ప ఇటు రారా కృష్ణ. మురిపించ సిఖిపించ రారా కృష్ణ, నీ ముద్దు మోము మాకు చూపరా. తిరుపతి అలిపిరిలోని శ్రీ వెంకటేశ్వర సప్త గోప్రదక్షిణ మందిరంలో శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమం నిరంతరాయంగా కొనసాగుతోంది. పుట్టినరోజు, పెళ్లి రోజు, షష్ఠి పూర్తి, ఇతర శుభ సందర్భాలలో భక్తులు తమ మనోభీష్టాలను నెరవేర్చుకునే విధంగా శ్రీవారి ఆశీస్సులు మెండుగా లభించేలా టీటీడీ ఈ విశేష హోమ క్రతువును నిర్వహిస్తోంది. ఈ సందర్భంగా శుక్రవారం ఉదయం యాగమండపంలో ఎస్వి వేద విశ్వవిద్యాలయం వైఖానస ఆగమ పండితుల చేత ప్రత్యేక వేదికపై శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారిని, శ్రీ సుదర్శన చక్ర తాళ్వార్ను కొలువుదీర్చి వైదిక పూజలను పూర్తి చేశారు. అనంతరం వేద మంత్రోచ్చరణల నడుమ మహాసంకల్పపూర్వకంగా శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమాన్ని నిర్వహించి పూర్ణాహుతి సమర్పించారు. ఇప్పుడొక చిన్న విరామం. ప్రియ భగవద్ బంధువులారా, ఈ సువర్ణావకాశం మీకోసమే. రామకోటి తరహాలో గోవిందకోటికి టీటీడీ విస్తృత ప్రచారం. తిరుమల శ్రీవారి సాక్షిగా యువతలో ధార్మిక స్ఫూర్తికి సంకల్పం. సనాతన సంప్రదాయాలకు, సామాజికోన్నతికి నిర్దేశకులైన యువతరంగానికి టీటీడీ కానుక. గోవిందకోటి లిఖించిన యువతకు కుటుంబ సమేతంగా శ్రీవారి బ్రేక్ దర్శనం. 10,01,116 సార్లు గోవిందనామాన్ని లిఖించిన వారికి శ్రీవారి దర్శనం. సనాతన ధర్మ వ్యాప్తి, చిన్నారుల్లో ధార్మిక విలువల పెంపునకు టీటీడీ శ్రీకారం. వినూత్న తరహాలో ధార్మిక ప్రచారం. గోవిందనామాన్ని లిఖించండి, గోవిందుణ్ణి దర్శించండి. ఓం నమో వెంకటేశాయ. గోవింద హరి గోవింద, గోకుల నందన గోవింద. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. సంప్రదాయ మేల్కొల్పులతో తిరునగరి ఆధ్యాత్మిక సౌగంధాలను వెదజల్లుతోంది. తిరుమల తిరుపతి దేవస్థానం ఆళ్వార్ దివ్య ప్రబంధ ప్రాజెక్ట్ ఆధ్వర్యంలో పెరుందేవి సమేత శ్రీ వరదరాజస్వామివారి ఆలయంలో తిరుపావై పాసుర ప్రవచనం ఘనంగా జరుగుతోంది. ఈ సందర్భంగా తెల్లవారుజామునే ఆలయానికి చేరుకున్న భక్తులు ముందుగా ఆలయంలో దీపాలను వెలిగించి ప్రదక్షిణలు చేశారు. అనంతరం దైవ దర్శనం చేసుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంలో
ఆచార్య కె రాజగోపాలన్ వివరించిన తిరుపావై ప్రవచనామృతాన్ని భక్తులు ఆస్వాదించారు. అలాగే తిరుపతిలోని అన్నమాచార్య కళామందిరంలో నెల రోజుల పాటు ధనుర్మాస ప్రవచనాలు, తిరుపావై పాసురగానం నిర్వహిస్తున్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ విశేష కార్యక్రమంలో భాగంగా శుక్రవారం ఉదయం శ్రీమాన్ చక్రవర్తి రంగనాథన్ ధనుర్మాస విశిష్టత, తిరుపావై పాసుర ప్రాముఖ్యతను వివరించారు. నెల్లూరు జిల్లా ముదివర్తిలో పెన్నా నది తీరంలో నెలవైన శ్రీ కాలభైరవ స్వామివారి ఆలయంలో స్వామివారికి ప్రత్యేక అర్చనలు జరిపారు. భక్తుల సంకల్ప పూజలతో స్వామివారి బృహత్తర మూర్తికి పలు రకాల సుగంధ ద్రవ్యాలు, పంచామృతాలతో అభిషేక సేవను నిర్వహించారు. అనంతరం శ్రీ కాలభైరవ హోమాన్ని నిర్వహించి పూర్ణాహుతి సమర్పించారు. కడపలోని అమ్మవారి శాల శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయంలో మాస పూజలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా ఉపాలయంలో వేంచేసిన శ్రీ కోదండరాముని సన్నిధి ధనుర్మాస శోభతో కళకళలాడుతోంది. స్వామివారికి తెల్లవారుజామునే పాసుర నివేదన మంగళకరంగా జరిగింది. అనంతరం సీతారామ లక్ష్మణుల సుందరమూర్తులను సర్వాలంకార శోభితంగా తిరుచిపై వేంచేపు చేసి ఆలయ ప్రదక్షిణగా ప్రాకారోత్సవం నిర్వహించారు. రాముడు రాఘవుడు రవికులుడితడు భూమి జగుపతి అయిన పురుష నిధానము. రాముడు రాఘవుడు రవికులుడితడు భూమి జగుపతి అయిన పురుష నిధానము. రాముడు రాఘవుడు రవికులు. అనంతపురంలోని శ్రీ రేణుకా ఎల్లమ్మ ఆలయం దీపకాంతుల్లో మెరిసింది. మాస పూజల్లో భాగంగా అమ్మవారి దివ్యమంగళమూర్తిని సకలాభరణ భూషితంగా అలంకరించి కొలువు తెచ్చారు. అనంతరం అమ్మవారి సన్నిధిలో అర్చకులు గణపతి పూజ, సంకల్పం, కలశారాధన, దీపారాధనలు నిర్వహించి అమ్మవారికి ధూపదీప నైవేద్యాలు, నీరాజనాలు అందజేశారు. ఇక తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య, శ్రీవారికి తలనీలాలు సమర్పించిన భక్తుల వివరాలు, హుండీ ఆదాయం తదితర అంశాలను తిరుమల సమాచారంలో తెలుసుకుందాం. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని గురువారం 59,522 మంది భక్తులు దర్శించుకున్నారు. 18,544 మంది భక్తులు తలనీలాల మొక్కును చెల్లించుకున్నారు. ఇక శ్రీవారి హుండీ ఆదాయం 3,51,00,000 రూపాయలు. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రాత్రి 9 గంటలకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.